డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హమలాపురం పెంకల్ తుఫాన్ ప్రభావంతో శుక్రవారం నుండి జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో తుఫాన్ రూపంలో నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి అంది వచ్చిన పంట కళ్ళ ముందే తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల రహదారులు బురదమయంగా మారాయి. నా పేరు వెంకటేశ్వరరాజు అండి. జయశ్రాజు అంటారు. మాది వ్యవసాయం అండి. వ్యవసాయం ఊసిన కానించి ముప్పుడికి గురైపోయి తర్వాత చీడపీడలు ఆశించి సరిగ్గా కోతకు వచ్చే సమయానికి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మనుషులు దొరకకపోవటం, మిషనరీ ప్రాబ్లం ఉండటం, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నామండి. అందుచేత ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మాకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు అవి కూడా ఇప్పించి రైతుల్ని ఈ పరిస్థితుల్లో ఊడుకుని అన్నప్పటికీ ఎవరికి కూడా గిట్టుబాటు అవ్వట్లేదండి. దాని గురించి రైతులకి మీద శ్రద్ధ చూపి రైతులకు న్యాయం జరిగేలాగా చెయ్యాలని. కూలీల కొరత మామూలుగా అవుతాయండి. మొన్న సెకండ్ క్రాప్ అవుతే రైతులు కోతలు కోసిన టైంలో ఉపాధి పనులు పెడతాయండి. ఉపాధి పనులు పెట్టారు. ఆ టైంలో ఒక కూలీ కూడా రైతు పనికి రాకపోవడంతో చాలా ఇబ్బంది పడిపోయండి. ఆ మిషనరీ కొరత అది ఏంటంటే ప్రభుత్వం రైతులకి పని లేని టైంలో ఉపాధి పని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అప్పుడు ఎండిఓ దగ్గరికి వెళ్తే ఆయన ఆర్డీఓ దగ్గరికి వెళ్ళమన్నారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు తప్పండి. రైతులకి ఎటువంటి న్యాయం ఏ అధికారులు చేయట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.